హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫిఫ్లో. ఈ వీడియోలో మనం ఈజీ వేలో బ్లెండర్ని యూస్ చేసి ఇలా గ్లాస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్లెండర్ ఓపెన్ చేసి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇమేజ్లో రిఫరెన్స్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి రిఫరెన్స్ ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. రిఫరెన్స్ ఇమేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పుడు ఇన్పుట్ అయిన ఇమేజ్ని కొంచెం ఇలా పైకి మూవ్ చేసుకుందాం. నెక్స్ట్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక ప్లేన్ని యాడ్ చేసుకుందాం. అండ్ ప్లేన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఏ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసి ఎం ప్రెస్ చేసి ఇమేజ్ ఎట్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేన్ మనకి సింగిల్ వర్టెక్స్గా చేంజ్ అయ్యింది. ఈ వర్టెక్స్ని ఇలా పైకి మూవ్ చేసుకుందాం. ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఈ ప్రెస్ చేసి ఇలా కిందకి ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. ఈ ప్రెస్ చేసి ఇలా గ్లాస్ షేప్లోకి స్టెప్ బై స్టెప్ ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. ఇప్పుడు రిఫరెన్స్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని హెచ్ ప్రెస్ చేసి హైడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ గ్లాస్ షేప్ని సెలెక్ట్ చేసుకుని మోడిఫైర్ ట్యాబ్ ఓపెన్ చేసి స్క్రూ మోడిఫైర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి గ్లాస్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకుని టాప్లో ప్రొపోర్షనల్ ఎడిటింగ్ని ఎనేబుల్ చేసుకుని ఎస్ ప్రెస్ చేసి ఇలా స్కేల్ చేసుకుందాం. మనకి ఇలా సరిపోతుంది. ఇప్పుడు Ctrl+2 ప్రెస్ చేసి సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్క్రూ మాడిఫైయర్ని అప్లై చేసుకుందాం. నెక్స్ట్ మనం థిక్నెస్ కోసం సాలిడిఫై మాడిఫైయర్ని అప్లై చేసుకుందాం. థిక్నెస్ని 0.02 తీసుకుందాం. ఇప్పుడు టెక్స్చర్స్ అండ్ లైటింగ్ కోసం షేడింగ్ ట్యాబ్లోకి వెళ్ళి వరల్డ్ ప్రాపర్టీస్లో ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఎల్లో కలర్ బాల్ మీద క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ని తీసుకుందాం. నెక్స్ట్ మనకి విజిబిలిటీ కోసం రెండర్ వ్యూలోకి వెళ్దాం. ఇప్పుడు ఓపెన్ ప్రెస్ చేసి సి డిస్క్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్, బ్లెండర్ ఫౌండేషన్, బ్లెండర్ 5.0 అండ్ అగైన్ 5.0, డేటా ఫైల్స్, స్టూడియో లైట్స్, వరల్డ్ అండ్ ఫైనల్లీ ఈ రూమ్ HDRIని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి లైటింగ్ కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ రెండర్ ఇంజిన్ని సైకిల్స్లోకి చేంజ్ చేసుకుందాం. డివైస్ టు GPU కంప్యూటర్. వ్యూ పోర్ట్లో నాయిస్ థ్రెషోల్డ్ని 0.02 తీసుకుంటున్నాం. అండ్ మ్యాక్సిమం శాంపుల్స్ని 512 తీసుకుందాం. అండ్ డీనాయిస్ని ఎనేబుల్ చేసుకుందాం. ఇవే వాల్యూస్ని రెండర్ సెట్టింగ్స్లో కూడా యూస్ చేద్దాం. ఇప్పుడు గ్లాస్ టెక్స్చర్ కోసం గ్లాస్ని సెలెక్ట్ చేసుకుని న్యూ మెటీరియల్ని యాడ్ చేసుకుందాం. అండ్ డిఫాల్ట్గా వచ్చిన ప్రిన్సిపల్ BSDF నోడ్ని డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి గ్లాస్ BSDF నోడ్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మిక్స్ షేడర్ నోడ్ని యాడ్ చేసుకుని అవుట్పుట్ నోడ్కి అండ్ గ్లాస్ BSDF నోడ్కి కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు రిఫ్రాక్షన్ BSDF నోడ్ని కూడా యాడ్ చేసుకుందాం. మిక్స్ షేడర్కి లింక్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా ఫ్రెషనల్ నోడ్ కూడా యాడ్ చేసి మిక్స్ షేడర్ నోడ్కి కనెక్ట్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని అండ్ కెమెరాని యాడ్ చేసుకుని రెండర్ చేస్తే మన గ్లాస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.